దినమున కూడా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాగ్దానమును మీ మధ్యకి నేను తీసుకుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు కీర్తన 30వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దేవుని యొక్క మాటను మనం చూద్దాం. అదేంటంటే గనుక, ప్రియమైన వాళ్ళారా, చూడండి, నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదమును నిలబెట్టిదివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నను, నన్ను కరుణింపము. ఏమంటున్నాడు తెలుసా? శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పగించే దేవుడు కాదు. శత్రువుల చేత మనల్ని బాధపెట్టు దేవుడు కాదు. ఈరోజు నీ లేఖనాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించగలిగితే గనక, నీ చుట్టూ ఉన్న శ్రమలు, నీ చుట్టూ ఉన్న సమాజం, నీ చుట్టూ ఉన్న ఇబ్బందులు, నీ చుట్టూ ఉన్న ఎరుకలు, ప్రభావములు నిన్ను అనేకమైన విషయాల్లో నిన్ను నలగొట్టి బాధపడుతున్నాయని బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని శ్రమలకు అప్పగించు దేవుడు కాదు, శత్రువుల చేతులకు అప్పగించు దేవుడు కాదు. మనలను ఇరుకుల నుంచి విశాలతలోకి నడిపించే దేవుడై ఉన్నాడు. మన అనేకమైన పరిస్థితులు మన జీవితంలో ఇబ్బందికరంగా ఎదురవ్వచ్చు, కానీ దుఃఖకరమైన పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు, కానీ దేవుని యొక్క లేఖనంలో ఏం చెప్తుందంటే, అపాయం వచ్చినప్పుడు ఎంతైనా నమ్మదగిన దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ఆపత్కాలం ముందు మనం మొరపెట్టినప్పుడు, శత్రువుల యొక్క సమాజములు మన చుట్టూ ఉన్నప్పుడు, శోభకరమైన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనము అనేకమైన బలహీనతల్లో బాధపడుతున్న సమయాల్లో మన దేవుడు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి, మనకున్న ఆత్మీయత జీవితాన్ని బట్టి మనల్ని ఏం చేస్తారంటే, శత్రువుల చేతి నుంచి మనల్ని విడుదల చేసి, దేవుని బిడ్డలారా, మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరచగల దేవుడై ఉన్నాడు. అలాగే మనల్ని విశాలతకు కూడా నడిపించగల దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఏమనంటే, కీర్తన 31వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టములు, అనేకమైన బాధలు నా దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, అనేకమైన ఇబ్బందికరమైన వేదనకరమైనవి నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా, నీవు నన్ను ఆ శత్రువుల చేతులకు, అనగా ఆ శ్రమల చేతులకు, ఆ శ్రమలకు, ఇబ్బందులకు నన్ను నువ్వు అప్పగించలేదు. విశాల స్థలములో నన్ను నువ్వు నిలబెట్టితివి. నీ దయచేత నన్ను నిలబెట్టితివి, నీ కృప చేత నన్ను నిలబెట్టితివి, నీ ప్రేమ చేత నన్ను నిలబెట్టితివి, నీ వాత్సల్యము చేత నన్ను నిలబెట్టితివి అని కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదురగుండొచ్చు, లేకపోతే దుఃఖకరమైన పరిస్థితి నీకు ఉండొచ్చు. నువ్వేమి కుంగిపోని అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ శత్రువుల ఎదుట నిన్ను దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. నీ శత్రువుల ఎదుట నిన్ను ఆనందింపచేసే దేవుడు. కాబట్టి విశ్వాసం నీలో ఉంటే గనక, దేవుని మీద ఆధారపడే వాత్సల్యత కలిగిన ఆ దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే గనక, నీ హృదయాన్ని నెమ్మదిపరచు, సమాధానాన్ని కలిగి ఉండు. దావీదు భక్తుడు అన్నట్లుగానే నీలో గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. నీ చుట్టూ ఎలాంటి ప్రభావం కలిగిన తుఫాను వంటి శ్రమలు నీ జీవితంలో ఉన్న దేవుడు నీకు విడుదల ఇస్తాడే తప్ప నిన్ను శ్రమ పెట్టు దేవుడు కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, శత్రువుల చేతికి నన్ను అప్పగించలేదు, చెరబెట్టలేదు, నన్ను ఇవ్వలేదు, విశాల స్థలానికి నన్ను తీసుకొని పోయినావు. ఈ రోజున నీ శ్రమలన్నింటిలో నుంచి, తుఫాను వంటి ఇబ్బందులన్నింటిలో నుంచి, బలహీనమైన పరిస్థితులన్నింటిలో నుంచి, నీకు ఎదురయ్యే అనేకమైన దుఃఖకరమైన వాటన్నిటిలో నుంచి నీ ప్రభు ఈ రోజున నిన్ను విడుదల చేయడమే కాదు, నిన్ను ఒక విశాల స్థలానికి, ఒక సమాధానకరమైన స్థలానికి, ఒక నెమ్మదిచ్చు ప్రదేశానికి, నీ కుటుంబంలో, నీలో, నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. విశ్వాసం నుంచి దేవుడికి తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.